సీఎం రేవంత్ పై మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. రోజు తిట్ల పురాణం తప్ప అసలు 2 ఏళ్లలో ఆయన చేసిందేమీ లేదన్నారు. అలా మాట్లాడడం తమకు కూడా వచ్చని, తిట్లు మాని ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలని అన్నారు కేటీఆర్. అట్లాగే మన విద్యార్థులు పోయి ఏమయ్యా మరి 2 లక్షల ఉద్యోగాలన్నావు, ఏం సంగతి అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. వీడేం ముఖ్యమంత్రి, వీందేం భాష, నాకు అర్థమే కాదు. అరే 2 ఏళ్ళకి వెళ్ళి ఏం చేసినవారు అయ్యా నువ్వు అంటే, లాగుల తొండలు ఇడుస్తా, మెడల బేగులేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా, నీ అమ్మ నీ అయ్యా గిదా భాష. మాకు రాదా భాష? మాట్లాడమంటావా? హైదరాబాద్లో పెరిగినోని నేను. మాట్లాడమంటే ఉర్దూలా, హిందీలా, తెలుగులా, ఇంగ్లీష్లా పొల్లు పొల్లు తిట్టే తెలివి నాకు కూడా ఉంది. మాకు కూడా వస్తుంది భాష. హైదరాబాద్ గల్లీలలో పెరిగిన నేను. నువ్వేడో ఊరికెళ్ళి వచ్చినావు, సరే రా పర్వాలేదు, నీ అదృష్టం బాగుంది, ముఖ్యమంత్రి అయినావు, చేయి. రోజు ఏడుచుడు ఎందుకు? మేము ప్రతిపక్షంలో ఉన్నాం, నువ్వు అధికారంలో ఉన్నావు. ఇక అంటారు చూడదు సామెత, కనకపు సింహాసనం మీద శునకం కూర్చోబెట్టినట్టు నిన్ను ఆడ కూర్చోబెట్టిన పాపానికి రోజు అరసుడే, రోజు అరిసి అరిసి అరిసి. బీఆర్ఎస్ ని మళ్లీ అధికారంలోకి రానివ్వబోనన్న రేవంత్ శపథంపై స్పందించారు కేటీఆర్. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని సీఎం శపథం చేయాలన్నారు. ఆయన పేరు మార్చుకోవాలా, యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి. ఎందుకంటే మీరు చూడండి ఏమేమి మాటలు చెప్పిండు, పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు, లగ్గం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. సోనియా గాంధీ మీద ఒట్టన్నాడు, అట్లే ఆడపిల్లలకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు. ప్రియాంక గాంధీ మీద ఒట్టన్నాడు. మరి అయినాయా వాళ్ళకని వచ్చినాయా? 2,500 తులం బంగారం వచ్చిందా? ముసలోళ్ళని ముంచిండు. 2,000 పెన్షన్ను 4,000 చేస్తా అని మాట్లాడిండు, వచ్చినాయా? ఇవేవి కాలేదంట. కానీ ఇప్పుడు 1 కోటి మంది ఆడోళ్ళని కోటీశ్వర్లు ఎత్తారట ఈ మొగోడు. ఆయన పేరు మార్చుకోవాలి. తాము అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం కాదు, ప్రజలు అండగా నిలిస్తే కొడంగల్లో మరొక్కసారి రేవంత్ని ఓడిస్తామన్నారు కేటీఆర్. ఆయన మళ్ళా అంటుండు కేసీఆర్ నట ముఖ్యమంత్రి కానియాడంట. నేను కూడా మీ అందరికి ఒకటే చెప్తున్నా, మీ అందరి దయ ఉంటే, మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ సంగతి ఇడిచిపెట్టు, నిన్ను కొడంగల్లో కూడా మళ్ళీ గెలవనీయకుండా చేసే బాధ్యత మాది. నిన్ను కొడంగల్లో మళ్ళీ గెలవనీయకుండా, మళ్ళీ అసెంబ్లీకి రానియకుండా చేసే బాధ్యత పార్టీగా మేమందరం, ప్రజలుగా మేమందరం తీసుకుంటాం. ఆయన మళ్ళా ఇంతకీ కొడంగల్ సభలో రేవంత్ చేసిన శపథం ఏంటి, ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. 100 పైగా సీట్లతోని 2/3 మెజార్టీతోని తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం. ఇది మా సవాల్. 2029లో 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా. ఇదే నా సవాల్. శాతనైతే కాసుకో బిడ్డ, నీ రాజకీయం ఏందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను. ఇదే నా శపథం, ఇదే నా శపథం. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా. నేను రాజకీయాలలో ఉన్నంతసేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది కళ. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చరిత్ర గతమే. మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు. ఎవడైనా చర్చించుకుంటే పొద్దుపోయినప్పుడు మాట్లాడుకోవడానికి పనికొచ్చే చరిత్రనే తప్ప భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేది ఏమీ లేదు. బీఆర్ఎస్ ని మళ్లీ అధికారంలోకి రానివ్వబోమని రేవంత్, అసలు రేవంత్ని కొడంగల్లోనే గెలవనివ్వబోమని కేటీఆర్లు కామెంట్లు చేయడంతో నేతల సవాళ్ల రాజకీయం మరింత రసవత్తరంగా మారింది.